అఫీషియల్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు అడిగినటువంటి అనేక అంశాల సమాచారం ఇస్తా ఉన్నాం, మేము ఊహిస్తా ఉన్నాం, మేము అభ్యర్థిస్తా ఉన్నాం. గౌరవ రాష్ట్రపతి గారు వారు కూడా ఒక రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన తల్లి. ఇవాళ మీరు ఇచ్చే నిర్ణయం, మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా తెలంగాణ బలహీన వర్గాల అభ్యర్థన మేరకు తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని గవర్నర్ గారు పంపిన దాన్ని ఆమోదించి పంపు తల్లి అని అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం, ప్రార్థిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ దిశలో కార్యాచరణ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన బలహీన వర్గాల ప్రజాప్రతినిధులందరూ మౌనంగా ఉంటే అది అతిపెద్ద నేరం. లక్ష్మణ్ గారేమో నేరుగా విమర్శ చేస్తా ఉన్నారు, మిగతా వాళ్ళు మౌనం ఉంటా ఉన్నారు. దయచేసి ఊరికనే గుడ్డు కంటికల్ లెక్కేటే పని వద్దు, ఊరికనే రాజకీయం చేసేది అతిగా. మేము చెప్తా ఉన్నాం, మా గురువు చొక్కారావు గారు చెప్పింది రెండు ముచ్చాడు, అయితే చట్టాన్ని ఆమోదించు, లేదా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడువు అని చెప్తా ఉన్నాడు. ఇలా చట్టం కూడా అనేక కోర్టులు ఎంపైరికల్ డాటా ప్రామాణికమైన సమాచారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని ఈడబ్ల్యూఎస్ కేసులు కూడా అనేకమైనటువంటి డిసిషన్స్ ఉన్నాయి. ఒకటే ఊరికే 50% ఈడబ్ల్యూసి ఇచ్చిన నాడు ఇవాళ తెలంగాణ కూడా 62% దాటిపోయింది. ఇవాళ 27% బీసీలు, 10% ఎస్టీలు, 15% ఎస్సీలతోటి ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే 62% అయింది. రాష్ట్ర రాష్ట్రాల్లో 50% కోటా ఎప్పుడు అయిపోయింది. ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ కోసం 50% కోటా మీరు ఎత్తేస్తే 42% బీసీల రిజర్వేషన్ కోటా మా కొరకు ఎందుకు ఎత్తేయరు? ఎందుకు బీసీలకు అంత చైతన్యం లేదా, స్పిరిట్ లేదా, ఆలోచించలేరు అనుకుంటున్నా? గ్రామాల్లో ఈ రోజు ఆనాడు తెలంగాణ పార్టీ ప్రక్రియ ఎవరో ఏ పార్టీ